మీరే చెప్పాలండి. సరే, నువ్వు మరి వచనాల ప్రకారం అడగమంటే అడుగుతానమ్మా. నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, నీకు తెలుసు అంటే. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చండి. వెరీ పలానా డౌట్ గా ఉంది నాకు అంటే నేను రెఫరెన్స్ తీయను, మామూలుగా ఉద్యోగులుగా చెప్పేస్తాను. ఎలాగంటే నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పేస్తాను, మీకు అనుభవం ప్రకారం మీరు చెప్పండి. అది మా ఇందులో చెడ్డ ఏముంది మీరు చెప్పండి. ఇప్పుడు యెహెజ్కేలు 20వ అధ్యాయంలో వచనం 10 నుంచి 14 చూడు. యెహోవా ఏం చెప్తాడంటే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు తెచ్చిన తర్వాత అడవిలో వారు నా మీద తిరుగుబాటు చేశారని చెప్పేసి అందరినీ నాశనం చేస్తాడు ఆయన యెహోవా. ఎవరిని? ఇశ్రాయేల్ని. యెహెజ్కేలులో ఉంటది 20 నుంచి 20వ అధ్యాయం 10 నుంచి 14లో. ఎందుకు నాశనం చేస్తారు చెప్పండి? తిరుగుబాటు చేస్తారు. యెహోవా మేము ఉన్నప్పుడు మంచిగా అన్నాన్ని తిన్నాము, అన్నం తిన్నాము, సమృద్ధిగా ఆహారం గలదు. మీ అమ్మతో వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళని చంపేస్తాడు ఆయన యెహోవా. అందుకు చంపలేదండి. ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడంటే హిందువులు ఇజ్రాయిల్ అని 2 వర్గాలు ఉన్నాయి కదా ఇందులో. హిందువులు అంటే ఎవరంటే పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు. నాతన్ ప్రవక్త ఉంటాడు. నాతన్ కదా, సారీ, ఈయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు ఏది ఎలిషా. ఎలిషా కాకుండా ఎవరో ఒకళ్ళ తమ్ముడు ఒక ప్రవక్త ఆయన ఏం చేస్తాడంటే శపించమని వీళ్ళు చెప్తారు. ఎవరు? బేలు దేవతను పూజించే వాళ్ళు ఇజ్రాయెల్ శపించండి మీరు అని చెప్తాడు. ఆయన శపిస్తుంటే ఇంకేమంటే దీవుల్లో వస్తాయి. అదే ఇజ్రాయెల్ శపించండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్తుంటే ఈయనకి దీవెనలే వస్తాయి నోటంట, శాపం రావట్లేదు. అప్పుడు ఏం చెప్తుంటే ఆయన ఒక ఐడియా ఇస్తాడు. నేను చెప్పించిన నాకు కుదురుతలేదు, మీరు పని చేయండి, వీళ్ళు ఉన్నారు కదా, అన్యులు ఉన్నారు కదా, అన్యులని అన్య స్త్రీలని ఇజ్రాయెల్ పురుషుల దగ్గర పంపించండి. పంపిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్ గా పాపంలో పడిపోతారు. అప్పుడు దేవుడు వాళ్ళకి శిక్ష పనిష్మెంట్ ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. ఆటోమేటిక్ వాళ్ళని దేవుడు చంపేస్తాడు అని చెప్పేసి ఐడియా ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే స్త్రీలు పురుష సంయోగం లేకుండా ఉంటారో వాళ్ళని తప్ప పురుష సంయోగం ఎరిగిన వాళ్ళందరూ చంపేమని చెప్పేసి ఇజ్రాయెల్కి చెప్తాడు. ఇజ్రాయెల్కి ప్రవక్త చెప్తాడు. ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ ప్రవక్త చెప్తాడు ఏమని, పురుష సంయోగం ఉన్న ఆడవాళ్ళందరినీ వాళ్ళ పిల్లల్ని. నేను ఒక మాట చెప్తాను, పురుష సంయోగం అంటే ఈ అమ్మాయి ఇంకొకరితో సెక్స్ చేసింది అని ఎట తెలుస్తుంది వీళ్ళకి? వాళ్ళు ఏమన్నా ఏలు పెట్టి చూస్తారా? అలా కాదు. ఇప్పుడు అంటే యవ్వనస్తులు వదిలేస్తారు. యవ్వనస్తులు ఇప్పుడు పురుష సంయోగం కాదమ్మా. పురుష సంయోగం అంటే యవ్వనంలో ఉంటేనే పురుష సంయోగం చేస్తారు. ఎవరెవరితో తిరిగారని తెలుసు కదా, వీళ్ళ క్యాంప్ లోకి వచ్చారు కదా వాళ్ళు. కాదమ్మా, ఇప్పుడు దేవుడు అనేవాడు రక్షించాలి గాని ఇది ఎవరితో దెంగించుకుంటుంది అదే ఎవరితో దెంగించుకుంటుంది అని మనుషుల్ని పెట్టి చూడటం ఏంటి నాకు అర్థం కాదు. అసలు పురుష సంయోగం అది ఇది ఇంకోటితో సెక్స్ చేసింది అని అంటానికి కాదమ్మా. ఇప్పుడు హిందువులు బయలుదేవతలు అంటున్నావు, హిందువులు అంటున్నావు, ఓకే బాగానే ఉంది. అసలు అన్ని ఆడపిల్లల్ని వీళ్ళ దగ్గరికి తీసుకురావటం ఎందుకు? వీళ్ళ దగ్గర పండబెట్టడం ఎందుకు? పండబెట్టిన తర్వాత మళ్ళీ చంపడం ఎందుకమ్మా నాకు అర్థం కాదు. ఏంది కాన్సెప్ట్? దేవుడు అనేవాడు రక్షించాలి గాని పిల్లలు తీసుకెళ్లి పిల్లలు వీళ్ళ దగ్గర బండ పెట్టడం, వీళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర బండ పెట్టడం, పురుష సంయోగం లేని స్త్రీని చంపండి అంటాం. అసలు పురుష సంయోగం అనేది ఎట్లా అర్థమైంది? ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకో, పెళ్లి అయితే పురుష సంయోగం అనుకుందాం. చెప్పేదినమ్మా, క్యాంప్ లో ఉంటే ఎవరు ఇప్పుడు అర్ధరాత్రి పూట ఎవరితో దెంగించుకున్నారు ఏం అర్థమైంది? క్యాంప్ లో ఉన్నాం, ఇప్పుడు మనం ఒక 100 మంది మనం ఉన్నాం, మా క్యాంప్ లో ఉంటాం. నేను ఏమ్మాయితో సెక్స్ చేస్తాను నీకు ఎట్ట తెలుస్తుంది? నువ్వు పడుకుంటే ఎట్ట తెలుసుద్దమ్మా? అది రాష్ట్రంగా చేసేది ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఇంకొకటి, బైబుల్లో పెళ్లి అనేది లేదు. అసలు బైబుల్లో పెళ్లి అనేది లేదు. అయితే అసలు పెళ్ళైన స్త్రీ అని ఎట్లా గుర్తుపట్టాలి?
అసలు పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి బైబుల్లో? సెక్స్ చేసుకోవడమే. సెక్స్ చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి అయిపోయినట్టే లెక్క. అంత మించి బైబుల్లో పెళ్లి జరిగినట్టు ఎక్కడ చూపించలేవు నువ్వు. పెళ్లి జరిగినట్ట. ఎక్కడ చూపిస్తావు పెళ్లి అనేది ఉందని? ఇప్పుడు యాకోబు ఆ ఆ, ఏం పేరు రిబ్కా. అది విందు జరిగేది చెప్తున్నావా? ఈ విందు జరిగేది సెక్స్ చేసుకునేటప్పుడు విందు జరుగుతుంది. వాళ్ళు శోభనం చేసుకుంటా ఉంటే వాళ్ళ ఆచారం ఉంచండి. ఆ యాకోబు రిబ్కా, అది ఇలాగ విందు. భార్య భర్తలు ఉన్నారు కదా, నానా భార్య భర్తలు నానా ఉన్నారు అది కదండి. నానా అది విందు చేసుకోవడం ఏంటంటే, ఉమ్, వీడు ఒక పెద్దమ్మాయి కోసం అడుగుతాడు. పెద్దమ్మాయి కాదురా బాబు, వీడు పని చేస్తాడు బాగా. వాడికి పని చేసిన ఉమ్, తర్వాత నా పెద్దమ్మాయిని ఇచ్చి ఇవ్వండి అంటాడు. నేను అవును. పెద్దమ్మాయిని ఇవ్వనరా, పెద్దమ్మాయిని వేరే వాడికి ఇచ్చాను ఆల్రెడీ. ఉమ్, వాడు ఆల్రెడీ సెక్స్ చేస్తున్నాడు ఆ అమ్మాయితో. ఉమ్, నీకు రెండో అమ్మాయి ఖాళీగా ఉంది, ఆ అమ్మాయిని ఇస్తా పని చేయంటాడు. అవును. అవునా? పొలం దున్నించుకుంటాడు. కానీ మీరు చెప్పేది అక్కడ రాంగ్. ఏం చెప్తున్నారంటే సరే ఏదోట్లే ఇప్పుడు ఆ పెద్దలు వేరే సెక్స్ చేస్తానని ఆ మాట లేదు అక్కడ. సరే ఎవరో అదే ఏముందంటే ఎవరికో ఇచ్చాడు కదా. వేరే సెక్స్ చేసుకోవడమే కదా తమ్ముడు. వేరే పెళ్లి ఎక్కడుంది? చెప్పలేదు. బా మీరు అంతే మాటలు వర్క్ చేస్తారు. మీరు ఎలాంటి వాళ్ళు సరే ఎవడొకడు కాదమ్మా, ఎవడొకడైతే కాదమ్మా, ఎవడొకడైతే తమ్ముడు ఎవడెక్కడైతే సెక్స్ చేస్తున్నాడు కదా ఆ అమ్మాయితో. ఇప్పుడు పెళ్లి లేదు అక్కడ. నానా నేనేం చెప్తానంటే అక్కడ పెళ్లి అనేది లేదు, సెక్స్ మాత్రమే ఉంది. వాళ్ళు సెక్స్ చేసుకుంటే వీళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే, కూతురుని చేసిన తర్వాత పెద్ద కూతురుని చేస్తా అన్నాడు. పెద్ద కూతురుని చేసిన తర్వాత చిన్న కూతురుని చేస్తా అన్నాడు. అందుకే పెద్ద కూతురుని ఫస్ట్ చేస్తాడు, తర్వాత చిన్న కూతురుని చేస్తాడు. ఏం చేశాడు చెప్పు? పెళ్లి జరిగినట్టుందా? పెళ్లి అనే ఒక ప్రక్రియ ఉందా? మరి మీకు పెళ్లి ఎక్కడ ఉంది ఇప్పుడు? కాదమ్మా, పెళ్లి ఎక్కడ జరిగిందో పెళ్లి అనేది ఎక్కడ లేదా? ఎక్కడైనా సరే నువ్వు నిరూపిస్తే ₹1,00,000 ఇస్తా నేను. ఏండి ఇప్పుడు ఒక వివాహంలో యేసుప్రభు గారు నీళ్ళని ద్రాక్షారసంగా మారుతాడు. ఆ సందర్భం తెలుసా మీకు? అతను ఒక ఫంక్షన్ కి వెళ్తాడమ్మా. వివాహం అని ఫంక్షన్ కాదండి, వివాహం. ఇప్పుడు ఆడ పెళ్లి అనేది ఎక్కడ జరిగింది? వివాహము అని రాశావు. ఉంది. కాదమ్మా, వివాహము ఎక్కడ జరిగింది? ఎవరితో జరిగింది? వివాహం వేడుక ఆడ జరిగింది. ఆడ వివాహం అనేది సెక్స్ చేసుకోవటమే తప్ప ఆడ పెళ్లి అనేది లేదు. భార్య భర్తలు ఇద్దరు. ఇప్పుడు భార్య భర్త అంటే పెళ్లి చేసుకోవాలి, ఏదో ఒక ప్రక్రియ ఉండాలి. ఉంగరాలు మార్చుకోవటము, దండలు వేసుకోవటము, ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవటము అన్ని ఉన్నాయండి. మీకు తెలియక అలాగే. ఇప్పుడు తాళి అనేది అక్కడ లేదు. అక్కడ తాళి అనేది అక్కడ లేదు. మన దగ్గరే మన హిందూ సంప్రదాయం అది అడగట్లా నేను. ఉంగరాలు మార్చుకోవటం గాని, పోనీ అక్కడ దండలు మార్చుకోవటం గాని లేదు. ఇక్కడ నుంచి సార్ చెప్పేది వినండి. ఇప్పటి నుంచి నేను భార్యని, ఇప్పటి నుంచి నువ్వు నా భర్తని పెద్దలు నిర్ణయించి వాళ్ళ భార్య భర్తలుగా చేసిన తర్వాత శోభనం చేయటం కానీ లేదు. ఉన్నాయండి, అన్ని ఉన్నాయండి. అది లేదు. ఉంటే నువ్వు నిరూపించి ₹1,00,000 ఇస్తా అన్నా నేను. ఏ వచ్చినో చెప్పు, నేను తీస్తా. అన్ని అప్పుడు ఆ కాలం నుంచి కూడా ఉన్నాయండి భార్య భర్త సంబంధం. తమ్ముడు నేను చెప్పేదేనమ్మా. ఊరక మనం నోటితో మాట్లాడడం కన్నా దానికి వచనం చూపిస్తే వాల్యూ ఉంటది. ఆ వచనం నేను చూపించలేను, కాకపోతే ఉందండి. అదే అదొద్దు. అలా మాట్లాడడం తప్పు నాన్న. వచనం చూపించి నేను నమ్ముతా, ₹1,00,000 కట్టడానికి రెడీగా ఉన్నా అని చెప్పి నేను రెండింటికి. ఇప్పుడు యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడని చూపించినా కూడా ₹1,00,000 ఇస్తా. లేదు, పరలోకం ఇంతమంది చేరారు, యేసుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని ఇంతమంది పరలోకం చేరారు అని నిరూపించినా ₹1,00,000 ఇస్తా. మనిషికి సత్యం కానీ సుడిగాలు చాలదన్నట్టు సత్యం కానీ ఎవరికి పరలోకం ఉందో లేదని కూడా కాదమ్మా, అక్కడ తెలియదు. జీవితం నమ్మకం వేరు, నిజం వేరు. నమ్మకం మూఢనమ్మకం కాకూడదు. నమ్మకం ఉండొచ్చు, మూఢనమ్మకం కాదు. నువ్వు మూఢనమ్మకంలో ఉన్నావు కదా, అది నా బాధ. నువ్వు మూఢనమ్మకంలో ఉన్నావు. మీరు సత్యమే తెలదు సుడిగాడు ఎక్కడ ఉందో. సరేనా? ఎప్పుడైనా చనిపోవాల్సిందే. మీకు తెలదు, నాకు తెలదు దాని గురించి. కాబట్టి నిరూపించాలంటా నేను. నిరూపణ లేకుండా ఎలా చెప్తావు నువ్వు? అవునండి, నమ్మకం మీద బతకడమే జీవితం అని చెప్తా. కాదమ్మా, నిరూపణ అనేది లేకుండా ఎలా చెప్పగలవు? నిరూపించకుండా ఎట్లా? నేను గాల్లో మేడలు కడతా అంటే కూలిపోతుంది. కూలిపోద్దంటే మేడ కట్టాలంటే బేస్ లేకుండా మేడ కట్టాలంటే ఇప్పుడు అంటే ఒక విషయం చెప్పమంటారా? రేపు రోజు ఉన్నదనే సంగతి మనకు తెలియదు, కానీ రేపు రోజు ఉన్నదనేది బతుకుతుమే జీవితం. కాదమ్మా, రేపు రోజు ఉండటం వేరు, పరలోకం అనేది ఉండటం వేరు. మనం బతుకున్నాం కాబట్టి, భూమి మీద ఉన్నాం కాబట్టి. కొంతమంది ఏం చేశారంటే భూమి అనేది లేకుండా మనం బతకకుండా రేపు రోజుని ఏ విధంగా నిర్ధారణ చేస్తావు చెప్పు? ఇప్పుడు ఓ పని చేద్దామా,
ఆయ్. యెహోవా ఎంత క్రూడో చెప్తా వినండి. యెహెజ్కేలు 23 అధ్యాయం 1 నుంచి 21 చూడు. చెప్పండి. అక్కడ యెహోవా చెప్తాడు, ఈ ఓ తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు, వారు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేసి యవ్వన కాలం మంది జాగ్రత్తం చేస్తూ వచ్చి అక్కడ వారు యవ్వన కాలపు చనుమలు పురుషులు నలుపురి. ఉమ్. అంటే వీళ్ళ భార్యలు అహోలా అహోలిబా. అవునవును. ఆ అయ్యే తర్వాత భార్యలు కదండి, అయ్యే దేశం. వారిద్దరు దేశం యెహోవాను గురించి కాదని పరపురుషులతో బాగా వ్యభిచారం చేసిరి. అదే దేశం గురించి చెప్పారండి. దేశం ఏం దేశం దేశం అంటే దేశానికి సల్లు దేశాన్ని ఉంటాయా? ఉదాహరణగా తీసుకుని చెప్తారండి వాళ్ళు. కాదమ్మా, ఒక దేశానికి సల్లు ఎట్ట చెప్తావు? అంతే. ఇప్పుడు భారత మాత అంటారా? భారత మాత కాదమ్మా, చూసారా మీరు? ఇప్పుడు భారత మాత చూసారా? దేశానికి సల్లు ఎట్టుంటాయి? మీరు భారతదేశం అని భారత మాత విన్నారా? ఆ భారత మాత విన్నారా? పోనీ ఏమన్నా ఈ ఈ దేశం ఇప్పుడు చూసారా యుద్ధాన్ని భారత మాతో పోలుస్తారా? పోనీ అట్టేనా? వచ్చినాయి కదా సార్.